సిద్ధపడొచ్చారు. బాప్తిస్మము పొందగోరి దేవుని పాదాల చెంతకు వచ్చినటువంటి వ్యక్తులకు ఉండవలసిన అర్హతలు, బాప్తిస్మం పొందటానికి ప్రభువుని వద్దకు వచ్చినటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి అర్హతలు. మొదటి అర్హత, తాను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి. తాను పాపిని అన్న గ్రహింపు ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి బాప్తిస్మం పొందనర్హుడు, అర్హురాలు. పసిపిల్లలకు ఆ గ్రహింపు ఉండదు కనుక పసిపిల్లలు బాప్తిస్మానికి అనర్హులు. ఎందుకంటే తాను పాపినో పరిశుద్ధుడినో వాటికి తెలియని స్థితి. అది ఒక ఏజ్ నుంచి వాళ్ళకి ఆ స్పర్శ ఉంటుంది. కనీసం 10 ఏళ్లకు పైబడినటువంటి ప్రాయంలో వాడు ఆ పని ఈ పని చేసేటప్పుడు ఎక్కడో చోట ఏదో తేడా ఏంటంటే, నేను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి. ఖచ్చితంగా ఆ గ్రహింపు లేకుండా ఒకడు బాప్తిస్మం పొందితే తేడా పడిద్ది. అందుకే ఏం గ్రహింపు ఉండాలి? ఫస్ట్ నేను పాపిని అన్న గ్రహింపు ఉండాలి. రెండవది, పాపానికి వచ్చే శిక్ష దాని నుండి తప్పించుకునేటువంటి మార్గం, దేవుడు వేసిన మార్గం, ఈ రెండిటి గురించి తెలిసి ఉండాలి. పాపిని అన్న గ్రహింపే కాదు, పాపానికి వచ్చే శిక్ష కూడా తెలిసి ఉండాలి. పాపమునకు జీతము మరణము, నరకము కూడా. పాపికి నిత్య నరకం ఉంది. అన్ని మత గ్రంథాలు ఏకమై సాక్ష్యం ఇచ్చాయి. అందులో ముస్లిం సాహిత్యము, ఇస్లాం సాహిత్యము, హైందవ సాహిత్యము, క్రైస్తవ సాహిత్యము, చాలా గ్రంథాలు, మనుషులు గౌరవించేటువంటి మత గ్రంథాలు, చాలా గ్రంథాలు. మానవుని శరీరమే చనిపోతుంది, ఆత్మ చావదు. ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే దేవుని ముందుకు తీర్పులోనికి వెళుతుంది. ఆ తీర్పులో ఒకవేళ పాపిగా, దోషిగా తేలినట్లయితే, నేరారోపణ రుజువైనట్టయితే అతడు నిత్యము మండే అగ్నిగుండానికి నెట్టివేయబడతాడని ఖురాన్ షరీఫ్ చెప్పింది, గరుడ పురాణం చెప్పింది, బైబిల్ గ్రంథం కూడా చెప్పింది. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు, దాని పరిస్థితి ఇలా ఉంటుందని దాన్ని గూర్చిన తీవ్రత బైబిల్ ఎక్కువ వ్యాఖ్యానించింది. చాలామంది ఈ భూమి మీద ఉండేటువంటి కొద్ది కాలపు జీవితాన్ని చూసే తిప్పలు పడతా ఉన్నారు. కానీ ఈ జీవితం తర్వాత ఉన్నదే అసలు శాశ్వత జీవితం. మనకు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వబోయే ముందు మనం ఆ శాశ్వత జీవితం ఎక్కడ ఉండాలో నిర్ధారణ కోసం ఈ చిన్న జీవితాన్ని దేవుడిచ్చి టెస్ట్ చేస్తున్నాడు. పరిశోధన. మనకిచ్చిన ఈ 70, 90, 80, 100 సంవత్సరాల ఆయుష్కాలం అనేది మనం పొందబోయేటువంటి కోటాను కోట్ల దానికి ఒక టైము, కాలము, పరిమితి లేనటువంటి నిత్య లైఫ్, నిత్య జీవము, లేకపోతే శాశ్వత జీవితం. ఆ శాశ్వత జీవితం మనం ఎక్కడ జీవించాలి? దేవునితో ఉండాలా, దేవుడు లేని చోట్లో ఉండాలా అనే నిర్ధారణ కోసం మనల్ని సృష్టించటం, మనకి ఈ జీవితాన్ని ఇవ్వటం, మనకు ఆయుష్కాలం ఇవ్వటం, ఇదంతా చేశాడు. ఈ లోకంలో మనల్ని ఉంచాడు. ఈ లోకంలో దేవుడి గురించి మనకు వచ్చేది తక్కువ, లోకము ఆకర్షణ ఇవన్నీ ఎక్కువ. ఎట్లా అంటే అననుకూల ప్రపంచంలో మనల్ని పెట్టి ఆయన పక్కన నిలబడ్డాడు. నేను కావాలా, అవి కావాలా, నేను కావాలన్న వాళ్ళందరూ నా దగ్గరికి రండి, అవి కావాలన్న వాళ్ళు అటుపోండి. చిత్రం ఏంటంటే ఈయనకంటే అవి ఎక్కువ ఆకర్షణగా కనపడతాయి. అందుకని వాటికి ఎక్కువ ఆకర్షణ ఇచ్చి ఆయన వాటిని నాకు పక్కన పెట్టి ఆయన ఒక పక్కన నిలబడి, కోరుకోండి, మీరు అవి కోరుకుంటే అవి, నన్ను కోరుకుంటే నేను. లోకంలో ఉన్న ప్రజల్లో చాలామంది వాటిని కోరుకున్నారు, కొంతమంది దేవుణ్ణి కోరుకున్నారు, దేవుని వైపు వచ్చారు. నా యందు విశ్వాసం ఉంచిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేస్తానని ఆయన మాట్లాడాడు. ఈ అననుకూల ప్రపంచంలో మనల్ని ఉంచి పరీక్ష నాళికలు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకంటే శాశ్వత జీవితం మనకి ఇవ్వాలి, అది ఎక్కడ ఉంచాలి మనల్ని అని.